కావలి ప్రజానీకానికి అంతా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మే 13వ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తన నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ఆశీర్వదించడానికి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా చేయడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జగనన్న అభిమానులు, కావలి ప్రజానీకం అందరూ కూడా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో, ఈ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం. దాంట్లో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరుడు మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమార్ రెడ్డి గారు, ఇంకా చాలామంది నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కావలి మాత కడుగోళమ్మ మాత యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఊరేగింపుగా వచ్చి ఈరోజు 11:07 గౌరవ ఆర్డీఓ గారు సమక్షంలో నామినేషన్లు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నేను, సుకుమార్ రెడ్డి గారు, ఆయన సతీమణి గారు యొక్క సమక్షంలో పత్రాలు సమర్పించడం జరిగింది. ఈ రోజుటి నుంచి నిజమైనటువంటి ఎన్నికల ప్రచారం కొనసాగబోతూ ఉంది. ఖచ్చితంగా మన స్థానిక ప్రస్తుత శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారు ఘన విజయం సాధించబోతూ ఉన్నారు. కావలి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధిక మెజార్టీతో పట్టం కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారందరినీ కూడా వీళ్ళిద్దరికీ, ఎంపీ అభ్యర్థి గారికి విజయసాయిరెడ్డి గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి గారికి మీ ఆశీర్వాదాలు ఇచ్చి జగనన్నకి బహుమతిగా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని ఇచ్చి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు కావలి ప్రజానీకాన్ని అందరూ కూడా, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరూ కూడా నమస్కారాలు సెలవు తీసుకుంటూ జై జగన్.